అప్పుడు నీ మంచితనము ఉపయోగపడుతుంది. దానికైనా ముఖ్యంగా మన హిందూ ఆలయాల గురించి కానీ మన దేవతల గురించి కానీ ఎవరన్నా మాట్లాడినప్పుడు వాడి పాపాన వాడు పోతాడు, రైటే, వాడి పాపాన వాడికి పోతాడు అంటే దేవుడు పైన క్షమిస్తాడా లేదా అనేది దేవుడి ఇష్టం. కానీ దేవుని దగ్గరికి పంపించాల్సిన బాధ్యత అయితే మందే కదా. ఇంకొకరు మన గురించి మాట్లాడేటప్పుడు రేపు దేవతల గురించి మాట్లాడతారు, రేపు మన ఇంట్లో ఉండే వాళ్ళ గురించి మాట్లాడతారు. ఆ రోజు కూడా అదే ఉంటుంది మన పరిస్థితి. వాడి నోరు, వాడి ఇష్టం, వాడి పాపాన వాడిపోతారు. అందుకని ఎప్పటికైనా దేనికైనా పెద్ద గురువు ఏంటంటే దెబ్బే. సామవేద దండోపాయంలో ఫస్ట్ చెప్పి చూడాలా, నెక్స్ట్ బెదిరించి చూడాలా, మూడోది దెబ్బ అవసరం. గ్రామాల్లో అన్ని ఆలయాలను అనుసంధానించడం ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. అందరము ఒక పట్టు మీద ఉన్నామంటే ఏదైనా కూడా మోస్ట్ ఆఫ్ ద పల్లెల్లో మనకు ఎందుకు అభివృద్ధి కావట్లేదు, ఓన్లీ టౌన్లో ఎందుకు పెరుగుతున్నాయి అంటే టౌన్లో యువతని వాళ్ళు చేసుకొని పోతారు. పల్లెల్లో వాళ్ళ పనులతో పాటు పక్కన వాళ్ళ పనులు ఎట్లా డిస్టర్బ్ చేయడం అనేది కూడా నేర్చుకుంటారు. ఏం సార్ కరెక్టే కదా నేను చెప్పిన మాట? మీరు ఒప్పుకోగానే నిజమేనా అని చెప్తాను. ఇంతకుముందులాగా పల్లెలు ఎప్పుడు లేవు. సో వీటి గురించి మనము అందరం కలిసి చేయగలిగే పని ఏంటంటే అందరం కలిసి ఒక డెసిషన్ మీద తీసుకుంటే దాని మీద ముందుకు పోతుంటే ఎంత పెద్ద పని అయినా కూడా ఈజీగా అయిపోతుంది. ఏంటంటే ఆలయాలు సపోజ్ ఒక ఊర్లో కరువు, కాటకము, లేకపోతే వరదలు వచ్చాయనుకోండి, వాళ్ళ ఇంటికి నేను రాను, మా ఇంటికి వాళ్ళు రాను. దానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు, పార్టీ ఉండొచ్చు, లేకపోతే ఇంకో మతమో కులమో అయిపోతుంది. కానీ అందరు కలిసి ఒక గుడిలో వచ్చి భోజనం చేసే అధికారం అయితే అందరికీ. అందువల్ల పూర్వకాలం ఇవన్నీ ఆలోచించే పెద్దలు ఆ గుడి ఎందుకంటే టెంపుల్ సెంట్రిక్ అంటారు. అంటే గుడిని కేంద్రంగా చేసుకొని అన్ని పనులు చేయాలనేది చెప్తుంది. అందుకు ఆ ఊరికి సంబంధించిన అన్ని కులాలు, మతాలు అందరూ కలిపి చేసుకుంటారు. ఇప్పుడు మన వాళ్ళు ఆ డివిజన్లో చేసేటప్పటికి కొత్త మతాలు దాని నుంచి ఎప్పుడన్నా వేటకు పోతే సింహాల తర్వాత హైనాలు వచ్చి దొంగగా ఎంతో పోతూ ఉంటాయి వాటి చుట్టూ. అదేవిధంగా మిగిలిన మతాలు కూడా పెద్ద హైనాలు లెక్క మన మతం కోసం మనం ఏ రోజు ఆ రోజు మన భావితరాలు ఈ రూపం చూడడం, దానికి ప్రత్యక్ష సాక్ష్యాలే ఆఫ్ఘనిస్తాన్ కానీ, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, దాని ముందు ఇరాక్, ఇరాన్ ఇవన్నీ కూడా అఖండ భారతదేశంలో ఒక భాగంగా ఉండేటన్ని వ్యక్తిపోయింది. ఇప్పుడు ఉండే వాటిని మనం కానీ పరిరక్షించకపోతే భావితరాలకు ఎక్కడ సార్లు అందరూ కొంతమంది పెద్దలు కలిపి రాశారు. సమావేశంలో ముఖ్యంగా 16 పాయింట్ల వరకు కూడా యాడ్ చేశారు. కొత్త ఏమన్నా మీ తరఫున నుంచి మీకు వచ్చిన ఆలోచన, ఎందుకంటే 10 మందికి వచ్చిన ఆలోచన కంటే 100 మందికి వచ్చిన ఆలోచన నుంచి ముందుకు తీసుకుంటూ మాట్లాడుకోవాలి. రెండోది హిందూ పురాతన ఆలయాల పరిరక్షణ గురించి, ఆస్తులు, భూములు మరియు మాన్యాల పరిరక్షణ, పౌరోహిత వ్యవస్థను పటిష్ట చేయడం. ఐదోది ధూపదీప నైవేద్యం కొరకు ప్రభుత్వం ప్రకటించిన దాన్ని సాధించుకోవడం. హిందూ దేవతలను, హైందవ ధర్మాన్ని అవమానించే పరిచే చర్యలను ఖండించడం. ఇది ఇక్కడ ఒక సామెత ఉందండి, దేశానికి కానీ సమాజానికి కానీ మంచివాడు. అట్లనే మనం దేవాలయ కేంద్రంగా అంటే ఈ ఆధునిక యుగములో, ఆధునిక శాస్త్రంలో మానవునికి కావాల్సినటువంటి యొక్క ప్రశాంతత ఎక్కడ దొరకదు, కేవలం ఒక దేవాలయ కేంద్రంగానే దొరుకుతుంది అన్నమాట. ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే ఆధునిక శాస్త్రంలో ఎన్నో రకాల జబ్బులకు, ఎన్నో రకాల ఔషధాలు కనుక్కున్నప్పటికీ కూడా మానవుడు ప్రశాంతతను పొందేటువంటి యొక్క స్థితిని కల్పించలేకపోయాయి. అది ఎక్కడ వస్తుంది అంటే దేవాలయ కేంద్రంగానే వస్తుంది. దేవాలయ కేంద్రం ఎలా వస్తుంది? ఆధ్యాత్మిక సాధన ద్వారానే వస్తుంది అన్నమాట. ఈ అద్భుతమైనటువంటి యొక్క దేవాలయ యొక్క కేంద్రంగా అద్భుతమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక సాధన వల్ల మానవుడు ప్రశాంతత పొందినప్పుడు అద్భుతమైనటువంటి కార్యాచరణ ముందుకెళ్ళి తీసుకెళ్ళి ఆ శక్తి అతనికి వస్తుందన్నమాట. అందుకని మనం ఇట్లా అనంతమైనటువంటి యొక్క భావాలతో ఉన్నటువంటి యొక్క స్వరూపం అన్నది. మరి దీన్ని మన అందరం కూడా ఈరోజు ఎక్కడ చూసినా కూడా దేవాలయాలు లక్షల గ్రామాల్లో కట్టిస్తున్నారు అద్భుతంగా. కానీ ఆ ఆలయాలు 1 నెల 2 నెలలు 41 రోజు మండల కార్యక్రమాన్ని అయిపోతే ఎక్కడో దిక్కు చిన్న సమస్య ఏర్పడితే దానికి తలుపులు పడతాయి. ఇంకా అంతే. అక్కడ దీపం కూడా నోర్చుకోలేని దౌర్భాగ్యం ఉన్నది. ఎందుకున్నది మనకి ఇంత దృష్టి వస్తుంది
అని విచారం చేసుకోగలిగితే మన అందరం కూడా అతీతం. ఇక్కడ పెట్టారు 16 విషయాలు. ఎన్నో ఉన్నీళ్ళు, రకరకాల వాళ్ళు ఉన్నీళ్ళండి. కానీ అతీతమైనటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. ఒక ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం కోసం జరిగే దానికోసమే ఈ యొక్క పరిరక్షణ. ఈ పరిరక్షణలో